హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో సీత అమ్మవారి గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే ఆ తల్లిని పూజించడం. మరి ఆ తల్లికి ఉన్న నామాలలో ఒక నామం సీతానామం, ఒక అవతారం. ఆ అవతారం ఏ విధంగా వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతాదేవి పూర్వజన్మలో వేదవతి. ఈమె తండ్రి కుశధ్వజుడు, తల్లి మాలవతి. సీత జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వల్ల వేదవతి అని పేరు పెట్టారు. ఇక తండ్రి వేదవతిని విష్ణుమూర్తికిచ్చి వివాహం చేయాలని భావిస్తాడు. వేదవతి కూడా నిరంతరం విష్ణుమూర్తినే ధ్యానిస్తూ ఉండేది. అయితే ఒక రాక్షసుడు ఈమెను కోయిస్తాడు, అంటే కోరుతాడు. వేదవతిని ఇవ్వడానికి కుశధ్వజుడు అంగీకరించడు. అప్పుడు ఆ రాక్షసుడు కుశధ్వజుని కూడా చంపేస్తాడు. ఇంకా మాలవతి కూడా దుఃఖంతో మరణిస్తుంది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి అడవికి వెళ్ళి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు ప్రారంభిస్తుంది. లంకాధీశుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెండ్లాడమని కోరుతాడు. వేదవతి తాను విష్ణుమూర్తిని తప్ప ఎవ్వరిని వివాహం చేసుకోనని చెప్తుంది. అయినా కామంతో కళ్ళకెక్కిన రావణాసురుడు వేదవతిని పెళ్లి చేసుకోమని కోరుతాడు. అప్పుడు వేదవతి ఒప్పుకోదు. పరపురుషుడు కేవలం చెయ్యి పట్టుకున్నాడని తట్టుకోలేక యోగాగ్నిలో దూకి దగ్ధమైపోతుంది. అంటే నన్ను పెళ్లి చేసుకోమని కేవలం చెయ్యి పట్టుకున్నంత మాత్రాన్ని ఆ చెయ్యిని పట్టుకున్నాడనే దుఃఖంలో ఆ వేదవతి, ఆ తల్లి యోగ అగ్నిలో దగ్ధమైపోతుంది. రావణి వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి మరి తను కొత్త కాలానికి లంకానగరంలో ఒక కమలంలో ఈమె జన్మిస్తుంది. ముందుగా రావణుడే చూస్తాడు. ఈమె జన్మ అతనికి అరిష్టమని అక్కడున్న జ్యోతిష్యులు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారం పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడతాడు. ఆ పెట్టె కొంతకాలానికి మిథిలానగర ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిలో నాగతి చాతులలో జనక మహారాజుకు లభిస్తుంది. మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచు భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెని తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణం చేసి జనక మహారాజు సంతోషపడ్డాడు. ఇక ఆయన భార్య సునేన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకున్నది. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు. గర్భమున జన్మించలేదు కనుక ఆయనజీ అని అంటారు. ఇక ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉన్న జనర్పూర్ ఒకప్పటి మిథిలా నగరం. ఇక పరిణయం. రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగరక్షణ కార్యాన్ని జయప్రదంగా ముగిస్తారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిథిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిథులను ఆహ్వానించి జనకుడు వారి కోరికపై తన వద్దనున్న శివధనుస్సును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయినా ఆ ధనుసును శ్రీరాముడు అవలీలగా ఎక్కిపెట్టి నిలిచివేశాడు, అంటే విరిచేశాడు. ఇక తన కుమార్తె వీర్యశుల్క అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైనది. వారితో బాటే లక్ష్మణునకు ఊర్మిళతోనూ, భరతునకు మాండవితోనూ, శత్రుఘ్నకు శృతికీర్తితోనూ వివాహం జరిపించారు. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి, కౌసల్యనందవర్ధన రామ, ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడు నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పాడు. సీతారాముల వారి
సహజన్మల కళ్యాణం వైభవంగా లోక కళ్యాణంగా జరిగింది. చూసారు కదండి ఆ సీతమ్మ తల్లి యొక్క గతం వర్తమానం. మరి మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో ఆ తల్లి గురించి ప్రతిరోజు మనకు వీలైనంత వరకు ఆ తల్లి గురించి కొద్దిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మీరు చూసినందుకు ఆ సీతమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.